తోడు దొంగలు రాహుల్ రేవంత్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. మహిళలకు నెలకు 2,500 ఇవ్వకముందే ఇచ్చామంటూ పచ్చిగా ప్రకటించుకుంటున్నారని మండిపడ్డారు. రాహుల్ అబద్ధాలు ఆడుతుంటే రేవంత్ చప్పట్లు కొడుతున్నారన్నారు. 2,500 ఇస్తున్నట్లు చెప్పడం మహిళలను అవమానపరచడమేనన్నారు. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चेता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా బాండ్ పేపర్ బౌన్స్ అయింది. బాండ్ పేపర్ మీద రాసిచ్చిన హామీలు అమలు కాలేదని ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా మేము సభల్లో మాట్లాడుతూ వస్తున్నాం. దీన్ని రాహుల్ గాంధీ గారు ఇక్కడ ఏం జరుగుతుందో ఆరాధించి దాన్ని సరిచేయాల్సినటువంటిది పోయి ఆయన దొంగలకు సర్దిగట్టున్నారు. అబద్ధాలను ఆయన కూడా మోస్తా ఉన్నారు. ఇంకా ఈ జాలదన్నట్టు రాహుల్ గాంధీ గారు ఇవాళ అంటున్నాడు ఏమని, మేము కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తే మహిళల అకౌంట్లలో ₹1,00,000 వేస్తామంటున్నాడు. ఇది ఎట్లుందంటే కూట్ల రాయి తీయనుడట ఏట్ల రాయి తీసిందట. అధికారంలోకి వచ్చిన తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయక, మహిళల అకౌంట్లలో ఇస్తామన్న 2,500 ఇయ్యక, పైగా అబద్దాలాడి వేసినామని చెప్పి ఇంకా మేము ఢిల్లీలో వస్తే ఏమో చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు మీరు చెప్పింది ఇదే రాహుల్ గాంధీ ఇవి అమలు చేసే పూచి నాది అని మీరు చెప్పారు, బాధ్యత నాది అని చెప్పినారు. ఇవాళ అమలు జరగలేదు కదా. మరి ఆనాడు మీరు ఇచ్చిన హామీ ఏమైంది? మళ్లీ ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకుని ఇవాళ తెలంగాణ ప్రజల ఓటు అడుగుతా ఉన్నారు. ఆనాడు బాధ్యత తీసుకున్న మీరు, ఆ రోజు మీరు మేనిఫెస్టో విడుదల చేసిన మీరు, ఇవాళ మేనిఫెస్టో అమలు కాకపోతే ఆ బాధ్యత మీది కాదా? ఇలా ప్రజలకు క్షమాపణ చెప్పాలి కదా. మీరు ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పినవన్నీ చేస్తున్నామని, జరుగుతున్నాయా లేవా అని ఒక్కసారైనా రివ్యూ చేయరా మీరు? రాహుల్ గాంధీకి ఏం బాధ్యత ఉంటుంది? జాతీయ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో నువ్వు హామీ ఇచ్చినావు, నాది బాధ్యత అన్నావు. మరి ఇవి అమలవుతున్నాయా లేవా? నేను మాట ఇచ్చిన తెలంగాణ ప్రజలకు 100 రోజులైతుంది, ఏమైందని ముఖ్యమంత్రినో మంత్రుల్లో కూర్చోబెట్టి రివ్యూ చేయవాను? రివ్యూ చేయవు, పైగా మళ్ళీ వచ్చి అన్ని అమలవుతున్నాయని అబద్దాలు మాట్లాడుతున్నారు. కర్ణాటకలో 5 గ్యారెంటీలు అని చెప్పి మోసం చేశారు. తెలంగాణలో 6 గ్యారెంటీలని ఇంకింత మోసాన్ని జోడించారు. గ్యారెంటీలకు గ్యారెంటీగా ఉండాల్సిన రాహుల్ గాంధీ గారు కంచె చేను వేసేలాగా ఇవాళ ఆయన ప్రవర్తన ఉంది. అమలు గాని గ్యారెంటీలను అమలవుతున్నట్లు ప్రకటించిన రాహుల్ గాంధీ తక్షణమే తప్పు జరిగిందని గమనించి బేషరతుగా క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా.